హాయ్ అండి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజైతే మేము మా పాత ఇంటికి అయితే వెళ్తున్నామండి. మేము ఇదివరకు ధరని అయితే ఉండేవాళ్ళం కదని చెప్పాను కదండి. అప్పుడప్పుడు మీకు చూపిస్తాను కదా పాపర్ పనస చెట్టు అయ్యి. ఇప్పుడైతే మేము ఆ ధరకి అయితే వెళ్తున్నామండి. అక్కడ మేము 10 సంవత్సరాలు అయితే ఉన్నాం కదా అక్కడ చిన్న పాకలాగా వేసుకుని. ఇప్పుడు ఈ రోజైతే అదైతే ఇప్పేస్తున్నామండి. నేను మీకు అది ఇప్పుని చూపిస్తాను. అక్కడ మళ్ళీ అక్కడ ఆదరణే మేము ఉండే మా ఇంటి పక్కన శుభలక్ష్మి విలేజ్ ఉమెన్ ఆవిడైతే ఉంటుంది కదా, అక్కడ వీడియోలు చేస్తుంది కదా, శుభలక్ష్మి గారి దగ్గర కూడా అయితే వెళ్తానండి నేను ఈరోజు. చూడండి, అదిగోండి పాత ఇంటికి అయితే వచ్చామన్నమాట. అదిగోండి మేమైతే 10 సంవత్సరాలు అయితే అక్కడైతే ఉన్నామన్నమాట. చిన్న పాటలాగా వేసుకుని ఇంకా అదే ఒకటే గది అండి. ఆ గదిలోనే ఉన్నామన్నమాట పిల్లలతో పాటు. ఇంకా అక్కడే ఉన్నామన్నమాట. ఇంకా అదిగోండి ఇకైతే ఇప్పేస్తున్నాం అనమాట. ఇంకా మొత్తం కిందకైతే జారిపోయింది, అదే కిందకైతే కూలిపోయిందండి అది. సరే ఇంకా కలప అనవసరంగా పాడైపోతుంది కదండి, ఇంకా అందుకనేసి అయితే ఇప్పేస్తున్నాం అనమాట. అదిగోండి ఆయన అయితే ఇప్పుతున్నాడు. తాటాకులు అయితే పీకేస్తున్నారు అనమాట ఆయన. శుభలక్ష్మి వాళ్ళ ఇల్లు కూడా చూపిస్తానండి. శుభలక్ష్మి వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము. అదిగోండి పప్పర పనసకాయలు మా చెట్టు. అదిగోండి ఇప్పుడే కొంచెం కాయలు అయితే కాసినాయి అనమాట. కాయ అయితే ఇంటి పైన ఉందండి ఒకటి. కాయ కోస్తానన్నారు ఆయన. అదిగోండి జంటల కాయలు అయితే ఇంకొక 4 రోజుల్లో ఇంకొంచెం అయితే తయారైద్దంటండి కాయ అది. అదిగోండి ఆయన కోస్తున్నారు చూడండి. అదిగోండి కాయ అయితే చక్కగా తయారైంది అది. అదిగోండి ఇంకా కాయలు కూడా చూస్తున్నారండి తయారైనా లేదని. అదిగోండి తయారైందని అయితే చూపిస్తున్నారు అన్నమాట. కాయ తయారైతే అది అలాగైతే ఉంటుందంటండి. అదిగోండి మామిడి చెట్టు మా మామగారు ఉన్నప్పుడైతే ఆ చెట్టు అయితే వేసారనమాట. మామిడి చెట్టు అయితే చక్కగా చెట్టు నిండా పూత అయితే వేసింది. చిన్న చిన్న పిందెలు కూడా అయితే దిగినాయండి. అదే చిన్న చిన్న పిందెలు కూడా అయితే కాసినాయి అనమాట. అవిగోండి మామిడి పిందెలు అయితే ఇవ్వండి చక్కగా పొళ్ళు అండి అవి. చక్కగా అదే తినే పళ్ళు అనమాట. మనకు పచ్చళ్ళకి గట్ట పనికిరాదు అనమాట చెట్టు అది, తినడానికండి. ఇప్పుడు శుభలక్ష్మి వాళ్ళ ఇంటికి వెళ్దామండి. ప్రవీణ్ బాగున్నారా? బాగున్నాను రా. అరే బాగున్నావా? ఇంటికి వెళ్తున్నా. అమ్ముందా? అమ్ముంది. ఇందా ముందుకొచ్చారా? హాయ్ తమ్ముడు, హాయ్ చెప్పు. ఏంటది కరివేపాక? అక్క కోసుకురమ్మందా? ఎందుకు? యాపిల్ చిన్నాకులు కోసుకొచ్చేస్తున్నారు కరివేపాకు. హాయ్ చెప్పే, అక్కకే చెప్తా మాకు చెప్పవా? శుభలక్ష్మి బాగున్నారా? సునీల్ బాగున్నారా? బాగున్నాం సునీల్. మీ బావకెట్ట మరి? నాకే పిల్ల మొన్న అనంగా మా పేరు చెప్పింది ఈ ఇంద్రజాకి రేగొడియాలని. ఇప్పుడు ఎట్టింది అనమాట. హాయ్ చెప్పే సునీలు. అంటే మా ఛానల్లో కనపడరు అనమాట మీరు. ఇదిగోండి మేమైతే శుభలక్ష్మి విలేజ్ ఉమెన్ దగ్గరకు వచ్చామండి. విలేజ్ ఉమెన్ కదా, బాగా సపోర్ట్ చేస్తున్నారు. అలాగే చేయండి ఫ్రెండ్స్. హాయ్ తమ్ముడు, హాయ్ చెప్పరా. మరే తమ్ముడు అక్క వీడియోలో నేనా? ఏం చేసా పిల్ల ఈరోజు మైసూర్ పాకం చేసాం. పెట్టేసా వీడియో? పెట్టలేదు ఇంకా, పెడతాం. పిల్లలు బాగున్నారా? బాగున్నారు. తినబా నచ్చలేదా?
అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చావు నిన్న. నానేమో ముగ్గురు అక్క చెల్లెళ్ళం కదా, తల గేదెని ఇచ్చేస్తాను తోలికెళ్ళిపోండి అమ్మ అన్నారు. గేదెలు చూసుకుంటాకి వెళ్ళాము. అక్క వాళ్ళకేమో మామూలు గేదెలు ఇచ్చేస్తున్నాడు, మనకేమో పాలు ఇచ్చే గేదె ఇస్తున్నాడు. మనం ఎందుకని నెంబర్ 1 కదా, గేదె పాలు ఇచ్చే గేదె ఇచ్చేస్తున్నాడు అనమాట నాన్న. పెట్టేసా. ఇదిగోండి శుభలక్ష్మి గారు అయితే రేగొడియలు పెట్టారు కదా, మైసూర్పాకు కూడా చేశారంట. మైసూర్పాకు ఇంకా రేగొడియ కూడా వేశారు. నాకైతే టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉన్నాయి అన్నది. ఫస్ట్ రేగొడియ తిన్నా మైసూర్పాకు తిన్నా ఏదన్నా పర్వాలేదు. కుమారి వదినది, కుమారి వదిన మనవాడి దగ్గర సరిపోతుంది. అయ్యో కుమారి వదిన కూడా చూద్దాం అనుకున్నాను. మనవాడే బాగున్నాడు మనవాడు. రేగొడియలు బాగున్నాయి శుభలక్ష్మి. మైసూర్ పాక్ కూడా టేస్ట్ చూచు, చెప్పమ్మా ఎలాగున్నదా. రేగొడియలు చాలా బాగున్నాయి. మేము కొయ్యలు కూడా మిషన్ నేర్చుకుంటే వెళ్తాం కదా, అప్పరం కూడా రోడ్డు మొత్తం దారిపోడు కూడా నిన్ను రేగొడేస్తా. నిన్ను రేగొడియాలు అమ్ముతున్నారు. రేగొడియాల రేగాల రేగొడియాలనా? మేము కొనుక్కుంటలే, ఉడకబెట్టి అమ్ముతారంట. మైసూర్పాకు బాగుంది. శుభలక్ష్మి గారు మైసూర్పాకు అయితే చాలా బాగా చేశారు, చాలా టేస్టీగా ఉన్నాయి కూడా. కుమారోదనకి అందట్టు ఉంటుందిగా, కుమారోదన చేసింది. కుమారోదన వీడియోలు కూడా బాగా లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. శుభలక్ష్మి గారు కుమారి వదిన మా రిలేటివ్సే, కాకపోతే మేమేమో ఇక్కడ ఉండేవాళ్ళం ఎక్కడో ఉంటున్నాం అనమాట, వెళ్ళిపోయి ఇంకెప్పుడో ఒకసారి నెలకు ఒకసారి, ఎప్పుడో 6 నెలలకు ఒకసారి కలుసుకుంటాం అనమాట. వచ్చి ఇక్కడ ఉన్నప్పుడు అయితే ఇంద్రాజీ గారు నేను బెస్ట్ ఫ్రెండ్స్ కింద ఉండేవాళ్ళము. ఇంకా ఇక్కడ ఈరోజు ఎప్పుడో వస్తే ఇది ఇలాగా కలుసుకుంటాం అనమాట. కుమారి వదిన వీడియోలను కూడా సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ కూడాను. శుభలక్ష్మికి ఇంకా సపోర్ట్ బాగా ఇవ్వండి, చాలా బాగా చేస్తున్న వీడియోలు అయితే. సరేనండి, బాగా కూర్చో, కోళ్ళు అవుతాయి. పిల్లలు బాగున్నారా? ఇంద్రాజీ పిల్లలకి రేగొడియాలు అడగనని చెప్పాను. అలాగే శుభలక్ష్మి పిల్లల కోసం అయితే రేగొడియాలు ఇచ్చిందండి శుభలక్ష్మి గారు. అప్పుడప్పుడు వస్తామన్నమ్మా. అలాగే ఇంకా అక్కడ బాగా గేదెని తీసుకొస్తున్నాడు, మాకు ఖాళీ ఉండదు. అయితే ఇప్పటికే రెస్టారెంట్ లేదు మాకు, ఇంకా ఖాళీ ఉండదు. నాకు పాలు మాకు గేదె పాలు తీసుకొచ్చాక ఫస్ట్ పాలు పంపుతాను మీరు. అలాగే ఇది బాగా చేయించేసా నేను, ఈ మూలలు కూడా బాగా చేయించారు. అది మళ్ళీ బోరింగ్ లాగుతారు, సాఫ్ట్ గా లాగుతారు. ఇది మామూలుగా గంట వాళ్ళకి వస్తుంది. పైపులు కూడా ఎట్టించేసారు, పైన ట్యాంక్ ఎట్టించేసినట్టున్నావా? ట్యాంక్ ఇట్టంగానే దాన్ని దిమ్మ కట్టాలి, తాపి వేస్తారు. అలాగేమో అది కాంటున్నారు వస్తాలే. అప్పుడప్పుడు అలాగే వస్తున్నారమ్మా. అదే ఇల్లు పీకేద్దాం వచ్చింది, ఇల్లు పీకేద్దామని వచ్చాను. మరి ఇటువంటి లక్ష్మి మన ఇంటి కడుకోరా కాదు, మామూలుగా హైబ్రిడ్ అక్కడి నుంచి చాలా బాగా చేసాను. పోతే బాగున్నావా వచ్చిమా? బాగున్నావా? ఎలా ఉంటుంది ఇంట్లో? బాగుంటుందా? కోరి బాగా ఇప్పుడు లక్ష్మి అన్నం వచ్చింది. అన్నం వచ్చిందా? చాలా వేసుకుంటే 10 సంవత్సరాలు కాకుండా ఇదే మన పాత గుడిసు.
తీసుకుని అక్కడ రేపు పొద్దున్న ఇప్పాలి బాగా. బాగా తిప్పటి బాగా ఉంటున్నాను మళ్ళీ ఇక్కడ ఎత్తాం. కుమారి వదిన వద్దాం అనుకున్నాం సుబ్బలక్ష్మి. కుమారి వదిన మిస్ అయిపోయింది. అక్కడికి వెళ్దామంటే మరి బాగా లేట్ అయిపోయిందిగా అంటున్నాం. కుమారి వదిన అడిగాను అని చెప్పి అదిగో ఆ పాపర పంప్స్కి అయితే మన చెట్టుది మేము దగ్గరికి వెళ్ళాం కదా. అదిగో రేగొడేయాలి శుభలక్ష్మి ఆంటీ ఇచ్చింది. ఆంటీ ప్రవీణ్ అన్నయ్య అడగనని చెప్పమన్నాడు. నిన్ను తమ్ముడిని అడగనని చెప్పమన్నారు. సునీల్ అంకులు శుభలక్ష్మి ఆంటీ అడగనని చెప్పమన్నారు. శుభలక్ష్మి ఆంటీకి సునీల్ అంకుల్కి హాయ్ చెప్పమ్మా. హాయ్ ఆంటీ. హాయ్ అంకుల్. నేను బాగున్నాను ఆంటీ. చిట్టు అన్నయ్య ప్రవీణ్ అన్నయ్య బాగున్నారు ఆంటీ. ఇంకో రేగొడేలు మీకోసం పంపింది ఆంటీ. మాకు అక్కడ ఇచ్చింది. డాడీకి 2 రేగొడేలు, నాకు 2 రేగొడేలు, మైసూరుపాకు ముక్క వేసి ఇచ్చింది. మైసూరుపాకు ముక్క చేసిందంట. చాలా బాగుంది ఆంటీ, బాగా చేసింది. రేగొడేలు పిల్లలకు కూడా పట్టుకెళ్ళిందిరా అని అయితే ఇచ్చింది అనమాట. తినండి, కాయ తర్వాత కోస్తాను. మరి రేగొడేలు తినండి ఇప్పుడు ఏమ్మా, సరేనా?